వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఈరోజు మనం డిఎస్సిలో హిస్టరీ పార్ట్లో అధిక స్కోర్ సాధించడం ఎలా అనేది దీంట్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక టాపిక్ తీద్దాం. ఏముంది మనకు? శాతవాహన అని ఉంది. మనకు శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరు అని అంటే, ఇక్కడ నేను మూల పురుషుడు అని అన్నాను. శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన వాడెవరు? శ్రీముఖుడు. ఓకేనా? మరి ఇక్కడ ఆంధ్ర శాతవాహనులు అంటే ఇక్కడ శాతవాహనుల యొక్క ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఏదని అంటాడు? ధాన్య కటకం అంటాడు. ఇప్పుడు ఈ ధాన్య కటకం అనేటువంటిది కృష్ణా నది ఒడ్డున ఉంటుంది, అమరావతికి సమీపంలో ఉంటుంది. అది ప్రస్తుతం కాదు, మన బుక్ ప్రకారం అది గుంటూరు జిల్లాలో ఉన్నదని విషయం మనం చెప్తాం. సరే, బాగుంది. ఇప్పుడు మనము శాతవాహనుల యొక్క రాజధాని గురించి చెప్పుకున్నాం. శాతవాహనుల రాజధాని గురించి చెప్పుకుంటూ అదేవిధంగా ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏది? విజయపూరి. మరి అదేవిధంగా పల్లవుల యొక్క రాజధాని ఏది? కాంచీపురం. మరి అదేవిధంగా చాళుక్యుల యొక్క రాజధాని బాదామి. మూడు చూడు ఒకే దగ్గరకు వచ్చేసాయి. ఓకేనా? ఒకటి. మరి అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడ శాతవాహనుల యొక్క అంటే రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు అన్నాం. మరి ఇక్ష్వాకుల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు? శ్రీ శాంతామలుడు. అట్లా ఒక్కొక్క రాజ్యవంశంలో ఒక్కొక్క ఇల్లేరు తీసుకుంటూ మనము వచ్చేయాలి. సరే, ఓకే, బాగుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే శాతవాహన రాజధాని అయిపోయింది. అంటే మనం ఏం చెప్పాలి? ఇక్కడ ధాన్య కటకం అనే విషయం మనం చెప్పవచ్చు. రైట్, ఓకే. ఒక అంశం. ఇప్పుడు శాతవాహనులు అని అన్నాం కదా. శాతవాహనుల్లో ప్రసిద్ధి చెందిన రాజులు ఎవరు అంటాడు? గౌతమిపుత్ర శాతకర్ణి. ఈయన శాతవాహనులోకెల్లా గొప్పవాడు. మరి మరొక ప్రసిద్ధి చెందిన రాజు ఉన్నాడు, వాసిష్ఠిపుత్ర పులోమావి. మరి ఇంకొక ప్రసిద్ధి చెందిన రాజు ఉన్నాడు, ఆయన యజ్ఞశ్రీ శాతకర్ణి అనే విషయం మనం చెప్పవచ్చు. మరి యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క ప్రత్యేకతలు ఏంది? ఈయన వాడ చరచాపల కలిగినటువంటి గుర్తులతో నాణ్యాలు ముద్రిస్తాడు. డబ్బుల పైన వాడ గుర్తు వేస్తాడు. ఇప్పుడు వాడ ఉన్నది అని అంటే దాని అర్థం ఏంది అని అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి సముద్ర మార్గం నుంచి అని అర్థం. మరి ఓడలు ఉన్నాయని అంటే ఓడ మార్గం ద్వారా కూడా సైనికులు వెళ్తున్నారని అర్థం. మరి అదేవిధంగా ఓడ ప్రయాణం జరుగుతుంది కాబట్టి ఏ దేశంతో వ్యాపారం జరుగుతుందండి? శాతవాహన కాలంలో రోమ్ దేశంతో అధికంగా వ్యాపారం జరిగేది. ఎట్టంటాడేమని? శాతవాహన కాలంలో ప్రసిద్ధి చెందిన నాణ్యాలు అంటాడు. సో ఓడ గుర్తు కలిగిన నాణ్యాలు. దాన్ని వేసిన వాడెవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. అంటే ఈ కాలంలోనే ప్రసిద్ధి చెందినటువంటి విదేశీ వ్యాపారం ఏంటంటే రోమ్ దేశంతో చేశారు. యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే ఆయన సమకాలకుడు ఆచార్య నాగార్జునుడు. ఈయన ప్రసిద్ధి చెందిన బౌద్ధ మతాచారుడు. ఆచార్య నాగార్జునుడు ఉన్నాడు మనకు ఒక అంశం. అంటే బౌద్ధ మతం అనేది శాతవాహన కాలంలో ఏ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు ఉన్నాయనంటే అమరావతి అనేది బౌద్ధ క్షేత్రము, మరి అదేవిధంగా నాగార్జున కొండ అనేది ఒక బౌద్ధ క్షేత్రం. ఇలా చదవాలి. రైట్, ఓకేనా? ఒక అంశం. మరి ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి అన్నాం కదా. గౌతమిపుత్ర శాతకర్ణి అని పదం వాడినప్పుడు ఈయన శాతవాహనంలోకెల్లా గొప్ప రాజు. ఒక అంశం. మరి ఈయన పల్లవులను, యవ్వనులను, శకులను ఈ మూడు వంశాల్ని ఓడించి కూర్చొని పెట్టాడు మన గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి చేసిన మరొక విషయం ఏంటంటే మూడు సముద్రాలను జయించినటువంటి వ్యక్తి అని చెప్పేసి మనం అంటాం. అంటే త్రిసముద్రాలను జయించినట్టు అంటే ఈ పక్క అరేబియా, మరొక హిందూ సముద్రము, మరియు బంగాళాఖాతం. ఈ మూడు సముద్రాలు జయించిన వీరుడు గౌతమిపుత్ర శాతకర్ణి. అందుకే త్రిసముద్రధీశ్వర అని బిరుదు కలిగిన వాడు గౌతమిపుత్ర శాతకర్ణి అనే విషయం మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? మరి వీళ్ళ యొక్క అంటే శాతవాహనుల యొక్క రాజ విస్తరణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగిందంటాడు. తర్వాత రాజ విస్తరణ చూడు, నర్మదా నదిది. నర్మదా నది తర్వాత ఏముంటుంది మనకు? గోదావరి తర్వాత ఏంటి మనకు? కృష్ణా నది. అంటే మనకు పైనుంచి కిందకు వచ్చినప్పుడు, భారతదేశంలో పైనుంచి కిందకు వచ్చినప్పుడు ఇలాంటి నదీ వ్యవస్థ మనకు కనబడుతుంది అనమాట. రైట్, ఓకేనా? సో ఇలాంటి అంశాలు గుర్తుపెట్టుకోవాలి. రాజ విస్తరణ నర్మదా నుంచి గోదావరి టు కృష్ణ ఒక అంశం. ఓకేనా? రాజధాని గురించి చెప్పుకున్నాం. ఇందులో ప్రసిద్ధి చెందిన వాళ్ళు చెప్పుకున్నాం. వీళ్ళతో వ్యాపారం ఎక్కడ చెప్పుకున్నాం. మరి అదేవిధంగా వీళ్ళ కాలంలో మతం ఏంది? సో శాతవాహనులు స్వయంగా బ్రాహ్మణులు. వీళ్ళు బ్రాహ్మణులు అంటేనే హిందూ మతాన్ని అభివృద్ధి చేస్తారు. దాన్ని హైందవ మతం అని కూడా అంటారు.
ఓకేనా. మరి ప్రజలందరూ కూడా బౌద్ధ మతంలో ఉన్నారు. ఆ సమయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని వీళ్ళు పరిపాలించాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని మొట్టమొదటిసారి పరిపాలించిన ఆంధ్ర రాజులు అంటే శాతవాహనులే కదా. ఓకేనా. ఎందుకనంటే మౌర్యులు పతనం అయిపోయిన తర్వాత, మౌర్యులకి వీళ్ళు సామంతులు అంటే అర్థం, మౌర్య సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత దక్షిణ భారతదేశంలో అంటే దక్కన్ ప్రాంతంలో చిన్న చిన్న రాజ్యాల్ని వీళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. వీళ్ళు ఆక్రమించుకోవడంలో గొప్ప వాళ్ళు ఎవరంటే వీళ్ళు ఏకదాటిగా 300 సంవత్సరాలు రాజ్య పాలన చేస్తారు. ఎవరు? మన యొక్క శాతవాహనులు అనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. మనము ఈ శాతవాహనుల అంశాలన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఇది ప్రశ్నలు. వీళ్ళ కాలంలో మతం అంటే ఏంది? హిందూ మతము. సో ప్రజలు ఏ మతంలో ఉన్నారు? బౌద్ధ మతం. అంటే బౌద్ధ మతాన్ని ఆదరించినారు, హిందూ మతాన్ని వాళ్ళు అధికార మతం చేసుకోవడం జరిగింది విషయం మనం చెప్పుకోవచ్చు. ఆ సమయంలో ఓకేనా, అమరావతి అనేటువంటిది, నాగార్జున కొండ అనేది ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రాలు. ఆ సమయంలో ఉన్నటువంటి బౌద్ధవేత్త ఎవరు అంటే ఆచార్య నాగార్జునుడు అనే అంశాలు మనము ఆల్రెడీ మనం ముచ్చటించుకున్నాం. రైట్. ఇప్పుడు మనకు ఇక్ష్వాకులు చూద్దాం. ఇక్ష్వాకులు రాజధాని ఏది? విజయపూరనం. విజయపూర్ అనేది కృష్ణా నది ఒడ్డున ఉంటుంది, నాగార్జున సాగర్కి సమీపంలో ఉంటుంది. ఓకేనా. ఈ రాజ్యస్థాపకుడు, ఇక్ష్వాకు రాజ్యస్థాపకుడు ఎవరు? శ్రీ శాంతామరుడు అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఈయన వైవాహిక వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని ప్రతిష్టం చేసుకున్న విషయాన్ని కూడా మనం ముచ్చటించుకోవచ్చు. వీళ్ళు అంటే రామాయణంలో అంటే ఏం చెప్పుకున్నారు వీళ్ళు? రామాయణంలో మేము శ్రీరాముడి యొక్క వారసులము అనే విషయాన్ని కూడా వీళ్ళు చెప్పుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు అనమాట. అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ ఇక్ష్వాకులు అనేటువంటి వారు నాగార్జున కొండల ప్రాంతంలో ఏం చేశారనంటే బౌద్ధ మతాన్ని బాగా అభివృద్ధి చేశారనే విషయాన్ని కూడా మనము అక్కడ ముచ్చటించవచ్చు. అది సో ఎస్జిటి వారికి ఇక్ష్వాకుల మీద ఉన్నటువంటి అంశం అనమాట. మరి అదేవిధంగా పల్లవులు చూద్దాం. ఈ పల్లవులు క్రీస్తు శకం 300 నుంచి క్రీస్తు శకం 900 సంవత్సరం వరకు కంచిని అంటే కాంచీపురం అంటారు, దీన్ని రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేస్తారు. వీళ్ళ యొక్క శిల్పకళ అంతా కూడా మనం మహాబలిపురంలో కూడా చూడవచ్చు. వీళ్ళు రాతిని తొలగించి సో గృహాలయాలు, మళ్ళీ అదే రాతితో దేవాలయాలు కట్టించినారు అనే విషయం చెప్పవచ్చు. వీళ్ళ కాలంలో ద్రవిడ శైలి ఏర్పడిందనే విషయం కూడా మనం చెప్పవచ్చు. మరి అదేవిధంగా మనం చూస్తే మొదటి నరసింహవర్మ ఏం చేశాడు? 5 పెద్ద పెద్ద రాళ్ళను తీసుకుని ఆ రాళ్ళ పైన ఏం చేయాలంటే రథాలను చెక్కాడు. పంచపాండవుల రథాలు అంటాం కదా, 5 రథాలను చెక్కడం జరిగింది మహాబలిపురం దగ్గర. అందుకే మహాబలిపురం వాడరేవని అభివృద్ధి చేశాడు, మహాబలిపురంలో వస్తు నిర్మాణాన్ని కూడా అభివృద్ధి చేశాడు అని చెప్పేసి మొదటి నరసింహవర్మకి ప్రసిద్ధి అన్నమాట. మరి రెండవ నరసింహవర్మ ఉన్నాడు, ఈయన రాజసింహుడు అని కూడా అని అంటారు. ఈయన ఏర్పాటు చేసినట్టే శిల్ప శైలిని ఏమంటారంటే రాజసింహ శైలి అని కూడా అని అంటారు. ఓకేనా. ఈయన కాంచీపురంలో కైలాసనాథ టెంపుల్ దీనికి చక్కటి ఉదాహరణ విషయం కూడా మనము చెప్పవచ్చు. అంటే ఎందుకంటే వాస్తు నిర్మాణం మీద పడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ మనకు ఎవరు? చాళుక్యులు ఉన్నారు, అంటే పశ్చిమ చాళుక్యులు ఉన్నారు. వీళ్ళు రాజధాని ఏది? బాదామిని తీసుకొని రాజధాని చేసుకొని రాజ్యపాలన చేస్తూ ఉంటారనమాట. ఇందులో ప్రసిద్ధి చెందిన ఆయన ఎవరు అని అంటే రెండవ పులకేసి అనే విషయం మనం చెప్పవచ్చు. ఈ రెండవ పులకేసి అనేటువంటి వాడు ఆ నర్మదా నది ఒడ్డున హర్షవర్ధను ఓడిస్తాడని చెప్పేసి ఇక్కడ పల్లవ రాజు అనేటువంటి మొదటి మహేంద్రవర్మని ఓడించి కూర్చొని పెట్టాడని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. ఓకేనా. వీళ్ళ యొక్క కాలంలో ప్రసిద్ధి చెందిన వాసు శైలి ఏదనంటే అదే పశ్చిమ చాళుక్యుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి వాసు శైలి ఏదంటే సో వెసర శైలి అని అంటాం. వెసర శైలి అంటే ఏంది? ద్రవిడ శైలి ప్లస్ నగర శైలిని కలుపుకు మిశ్రమే వెసర శైలి అనే పదాన్ని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ వెసర శైలి విధానాలన్నీ కూడా మనకు ఉన్నాయి. సరే, ఓకే. ఇక్కడ బాదామి అంటే కర్ణాటక రాష్ట్రంలోని భాగల్పూర్ కోటలో జిల్లాలోని పట్టడగల్ అనే చిన్న నగరంలో 10 టెంపుల్ ఉన్నాయన్నమాట. అక్కడ ఆ 10 టెంపుల్లో 4 టెంపుల్ ఏమో ద్రవిడ శైలిలో ఉంటాయి, మిగిలిన 4 వచ్చేసేమో నగార శైలిలో కూడా ఉంటాయని విషయం చెప్పవచ్చు. ఇక్కడ
ఈ ద్రవిడ శైలిలో ఉన్న టెంపుల్ ఏమని అంటాడు, సంగమేశ్వర ఆలయము మరియు విరూపాక్ష ఆలయం. ఈ రెండు టెంపుల్ ఏమో పట్టడగల్లో ఉంటాయి, ఈ రెండు టెంపుల్ ద్రవిడ శైలిలో ఉంటాయి. మరి ఆ నగర శైలిలో ఏమున్నది అని అంటే పాపనాథ స్వామి టెంపుల్ ఉన్నది. ఇక్కడ మనకి బిట్ ఎలా ఇచ్చే అవకాశం ఉంది, పాపనాథ దేవాలయం ఏ శైలిలో ఉన్నది అని అంటాడు, నగర శైలి. నావనదిగా నగర శైలిని గుర్తుపెట్టుకోండి. విరూపాక్ష టెంపుల్ సంగమేశ్వర ఆలయం ఏ శైలిలో ఉంటది అంటాడు ప్రశ్న, అప్పుడు ద్రవిడ శైలి అని చెప్పండి. ఓకేనా. పట్టడగల్లో కాబట్టి 10 దేవాలయాలు ఉన్నాయి. ఈ పట్టడగల్లో ఉన్న దేవాలయాలన్నీ బిలాంగ్స్ ఎవరికి చెందినవి అంటారంటే అప్పుడు పశ్చిమ చాళుక్యులు అనే విషయం చెప్పండి. లేదా బాదామిని రాజధాని చేసుకుని పరిపాలించారు కాబట్టి చాళుక్యులని బాదామి చాళుక్యులు అని చెప్పండి. ఓకేనా. అక్కడ మనకు మొదటి పులకేశి అనే వ్యక్తి ఆ బాదామి ప్రాంతంలో రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తా ఉంటాడు అనే విషయం కూడా చెప్పుతా. పశ్చిమ చాళుక్యుల యొక్క మూల పురుషుడు ఆయన వేరే విషయం. ఓకేనా. ఇలాంటి అంశాలు మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క పశ్చిమ చాళుక్యులు లేదా బాదామి చాళుక్యులు ఓకేనా క్రీస్తు శకం 600 నుంచి 1200 సంవత్సరం వరకు రాజ్యపాలన చేశారు. అంటే రాజ్య పరిపాలన నడుస్తూ ఉంటాడు. ఒక్కోసారి శాతవాహనులు 300 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. పల్లవులు క్రీస్తు శకం 300 నుంచి 900 సంవత్సరం వరకు రాజ్యపాలన చేశారు. అదేవిధంగా మనకు పశ్చిమ చాళుక్యులు లేదా బాదామి చాళుక్యులు క్రీస్తు శకం 600 నుంచి 1200 సంవత్సరాల వరకు రాజ్యపాలన చేశారనే విషయాన్ని ఒక లైన్లో మనం వెళ్ళిపోవాలి. పశ్చిమ చాళుక్యుల యొక్క రాజధాని అంటే బాదామి అని చెప్పండి. అదేవిధంగా పల్లవ లేక రాజధాని వచ్చేసి ఏమో కాంచీపురం అని చెప్పండి. అదేవిధంగా మనకు పల్లవ ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏదంటే విజయపురం అని చెప్పండి. శాతవాహనుల యొక్క రాజధాని అంటే ధాన్య కటకం అనే విషయాన్ని మనం చెప్పాలి. ఇలా చదివితే మీకు స్కోరింగ్ ఎందుకు రాదు అని నేను అడుగుతున్నాను. ఓకేనా. సో ఇక్కడ కీలకమైన అంశాలే మనం చదవండి. శైలులు చాలా ఇంపార్టెంట్, ఎవరు ఏ నిర్మాణంలో ఉన్నారని చాలా ఇంపార్టెంట్. ఇది చదివితే హిస్టరీలో మీరు మంచి స్కోరింగ్ చేసుకునే దానికి అవకాశాలు మీకు మెండుగా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ మనం ఇక్కడ నిన్న జరిగినటువంటి ఎస్జిటి ఎగ్జామ్లో ఇక్కడ మన చూడు హిస్టరీ బిట్ బ్యాంక్ అని చెప్పేసి మనం గణిత్ స్టడీస్ యాప్లో ఉన్నాయి. ఓకేనా. అది మీకు జస్ట్ నేను 49 రూపీస్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని 9 రూపీసే పెట్టున్నాను. దాన్ని ఒకసారి మీరు చూడండి. నిన్న జరిగిన ఎగ్జామ్స్లో సింపుల్ బిట్లు అడిగినాడు. చంపారాన్ ఉద్యమాన్ని నాయకుడు ఎవరు అన్నట్టుగా అడిగాడు. ఎవరు? గాంధీజీ. ఇందులోనే ఈ ఫోల్డర్లోనే ఉన్నటువంటి బిట్ ఇది. తైమూర్ దండయాత్ర ఎవరి కాలంలో జరిగిందన్నాడు. ఇందులో ఉన్నటువంటి బిట్ అదనమాట. అదేవిధంగా భక్తి ఉద్యమం సంబంధించినట్టు ఆ బిట్టు ఇందులో ఉంది. అంటే నేను ఏమంటున్నాం, ఇందులో మహా అంటే మ్యాక్సిమం ఒక 300 బిట్లు 400 బిట్లు ఉంటాయి ఈ ఫోల్డర్లో. ఈ 400 బిట్లు మీరు చదివితే ఆ మంచి స్కోరింగ్ అనేది వస్తుంది కదా. బాగా చదవండి, రాయండి. అంతకుమించి మీరు కష్టపడాల్సిన అవసరం. అంటే ఇప్పుడు ఆర్ట్ స్ట్రక్చర్ మీద మీరు నీట్గా క్లారిటీ వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడు, అదేవిధంగా కాకతీయుల కాలం అన్నాం. కాకతీయుల కాలంలో అనగానే రామప్ప గుడి గుర్తుకు రావాలి. అంటే రేచర్ల రుద్రుడు నిర్మాత రామప్ప అనేటువంటి వ్యక్తి ఆ టెంపుల్ నిర్మిస్తాడు. ఆ టెంపుల్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి అక్కడ. అదేవిధంగా మనకు ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి హనుమకొండలో ఉంటుంది. అది 1000 స్తంభాల గుడి. రుద్రదేవుడు దాన్ని నిర్మిస్తాడు. రుద్రేశ్వరుడు అనేటువంటి స్వామి ఉంటాడు అందులో. ఓకేనా. అది అంశం. మరి అదేవిధంగా అంటే ఒకటి మనం చెప్తున్నాం. అదేవిధంగా మనకు విజయనగరం అనుకోండి. విజయనగర కాలంలో విరూపాక్ష స్వామి టెంపుల్ ఏంది, కృష్ణాలయం ఏంది, హజిరామ ఆలయం ఏంది, విఠాలయం ఏంది. విఠాలయాన్ని హజిరామ టెంపుల్ ఎవరు నిర్మించారు అంటాడు, శ్రీకృష్ణదేవరాయలు అనే అంశాన్ని అక్కడ మనము చెప్పుకోవాలి. రైట్. ఓకే. ఇక్కడ మనకు ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలలో కాకతీయులు కావచ్చు, విజయనగరం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ యొక్క నిర్మాణ శైలి అంత దూరం ఎందుకు. శాతవాహనుల కాలంలో కూడా అజంతా గుహలు చాలా ఫేమస్ అయినట్టమాట. అజంతా గుహలు జాగ్రఫిక్ లింక్ వేసి ఏం చేస్తారు, ఈ ఏ కనుమల్లో ఉన్నాయంటాడు, పశ్చిమ కనుమల్లో ఉన్నాయంటాడు. అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయంటాడు, మహారాష్ట్రం అని చెప్పాలి.